నమస్తే. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సిజేపీ పార్టీ ప్రొటెస్ట్కు సంబంధించి జరిగిన తదనంతర పరిణామాల గురించి ఒకసారి చర్చిద్దాం. నా ముందు ఓయూ జేఏసీ నాయకులు మైపాల్ యాదవ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఈ మధ్యకాలంలో పరిణామాలు మీరు గమనించారు. 3 డిమాండ్లు పెట్టిండ్రు. 3 డిమాండ్లలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేసిండు. మిగతా 2 డిమాండ్లు కూడా మీకు ఐడియా ఉంటుంది. ఆ 2 డిమాండ్ల కాడ చిక్కుముడి పడ్డట్లుంది. మీరు ఎట్లా వివరిస్తారు, దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? ఒకటి, కేసులను ఉపసంహరించుకొని దాడి చేసిన పోలీసులను వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మూడోది వచ్చేసి చనిపోయిన విద్యార్థులకు కోటి నష్టపరిహారం ఇవ్వాలి. ఈ 2 డిమాండ్ల కాడ కొంత కేంద్ర ప్రభుత్వం వెనుకడి చేసినట్లుంది. అదే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ కూడా ప్రశ్నిస్తూ ఉంది. ఎట్లా విశ్లేషిస్తారు? అదే అంటే నాకు కాక్రోచ్ జనతా పార్టీ అది పుట్టుకనే అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జి కాక్రోచులని నిరుద్యోగులను ఉద్దేశించో యువతను ఉద్దేశించో కొందరిని ఉద్దేశించో అన్నట్టున్నాడు. దాని నుంచి టక్కన కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టారు. జనతా పార్టీ అని ఎందుకు పెట్టారు అంటే నాకు అనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ బీజేపీ ఉంది కాబట్టి మనం కూడా కాక్రోచ్ జనతా పార్టీ అసలు అంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయరట, పొలిటికల్గా పోటీ చేయరట. రీజన్ ఏంటంటే నువ్వు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్తే కాక్రోచ్ జనతా పార్టీ అంటే బొద్దింకల జనత అంటే అంటే బొద్దింకల జనతా పార్టీ అన్నట్టు, అంతే కదా. జనత అంటే జనం, మనుషులు, బొద్దింకలు మనుషుల పార్టీ. నిజంగా నేను అది గమనించిన అలా ప్రొటెస్ట్ కూడా అందులో కొంత మనుషులు ఉన్నారు, బొద్దింకలు కూడా ఉన్నారు. నిజమైన బొద్దింకలు. ఎట్లా అంటే అసలు మంచి పేరు వచ్చింది కాక్రోచ్ జనతా పార్టీకి, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మైలేజ్ వచ్చింది. వీళ్ళు ఏంటంటే తెలుసో తెలియకనో లేదంటే వీళ్ళు చెప్పకపోయినా కొద్దిమంది ఇన్వాల్వ్ అయినట్టున్నారు, ఎవరు పడితే వాళ్ళు. కొందరు లేడీస్ కూడా అంటే బూత్ సిగ్నల్స్ చేసుకుంటూ బూత్ మాటలు మాట్లాడుకుంటూ విపరీతమైన ఎక్స్పోజింగ్ లెక్క మాట్లాడుతూ లేకపోతే కొద్దిమంది పోలీసుల మీద వాళ్ళను నెట్టేయడము, ఊకేయడము, లేదంటే కొందరిని కొట్టడము, ఒక లేడీ జర్నలిస్ట్ ఇట్లా పట్టుకొని పోవడము, కొందరేమో తుపాకులు పట్టుకొని వచ్చారు. అక్కడ పంజాబ్ నుంచి వచ్చిన ఇట్లా తుపాకులు వేసుకొని వస్తారు, కత్తులు పట్టుకొని కొందరు వచ్చారు. అంటే కొన్ని విజువల్స్ చూసినాం. దీనివల్ల ఏమైందంటే కాక్రోచ్ జనతా పార్టీ కన్ఫ్యూజన్లో పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు లాస్ట్కి వస్తే వాళ్ళు ఏమంటారు, హింస చేసిన వాళ్ళను మేము సపోర్ట్ చేయం, హింస చేసిన వాళ్ళను సపోర్ట్ చేయం, బూతులు మాట్లాడిన వాళ్ళని సపోర్ట్ చేయం, వాళ్ళకి మాకు సంబంధం లేదంటారు. అంటే ఇప్పుడు వీళ్ళ మీద కేసులు అయితే ఇక అంటే ఏదైనా ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా డెమోక్రటిక్గా రాజ్యాంగబద్ధంగా చేస్తే ఎవరికి ప్రాబ్లం లేదు. అది దాటిన వాళ్ళకి మాత్రం ఇప్పుడు వాళ్ళు శిక్షలు అనుభవించే పరిస్థితి వచ్చింది. అంటే కాక్రోచ్ జనతా పార్టీ వల్ల కొంత చట్ట వ్యతిరేక పనులు చేసే వాళ్ళు కూడా బయటపడ్డారు. ఇది ఒక రకంగా బీజేపీకే చాలా ప్లస్ అయింది అనిపిస్తుంది కాక్రోచ్ జనతా పార్టీ వల్ల. అంటే సర్కార్ కూడా అదే చెప్తుంది, క్రిమినల్స్ చేరిండ్రు దీంట్లో, ప్రొటెస్ట్ ముసుగులో వాళ్ళు కూడా వచ్చి చేరిండ్రు, ఏంది ఇది, అందుకే వాళ్ళపై కేసులు అవుతుంది. ఇప్పుడు అభిజిత్ ఏం పని చేసిండంటే ఎక్కడెక్కడనో ఉండే క్రిమినల్స్ కొంతమంది 90%, 99% కూడా మంచి వాళ్ళు ఉండుంటారు. కానీ ఒక 1%, 2% కొంచెం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వాంటెడ్గా ఉద్దేశపూర్వకంగా విద్యార్థులకు న్యాయం చేయాలనే దాన్ని పక్కన పెట్టి వాళ్ళ సొంత ఎజెండా ఎడ్జ్తో వచ్చిన వాళ్ళు ఏమైందంటే అందరిని ఒక్క తాటికి చేర్చినట్టు అయింది అభిజిత్. అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళకు ఈజీ అయిపోయింది, బీజేపీకి కూడా ఈజీ అయింది. అంటే మాకు ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారన్న వాళ్ళు సోషల్ మీడియాలో ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారు, లేదంటే జంతర్ మంతర్ దగ్గరికి ఎవరు వచ్చారు అంత లిస్ట్ అవుట్ చేసుకొని 1 by 1 పోలీసు వాళ్ళు తెచ్చుకుంటారు. అంటే ఇది ఒక రకంగా పోకిరి సినిమాలో మహేష్ బాబే రౌడీలతో చేతులు కలిపి ఎవడెవరు రౌడీలు ఉన్నాడు అని చెప్పి ఈయననే కాల్ చేస్తాడు కదా. అంటే ఇప్పుడు అభిజిత్ దీప్కే పాత్ర కూడా అట్లా పోషించండి ఆ సినిమాలో. అంటే తెలుసా తెలియకని ఏం చేసిండు అనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఎవరెవరు రౌడీలు ఉన్నారు, ఎవరెవరు ముఖాలు ఉన్నారు అనేది మొత్తం ఇప్పుడు బీజేపీ ముందు ఇట్లా పిక్చర్ ఉందబ్బా. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎవరుని అవసరం అనుకుంటే వాళ్ళు అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే కొంత సంఘ విద్రోహ శక్తులు హింస పాల్పడినోళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ ఇక ఎక్కడ పెట్టాలి ఏం పెట్టాలి అనేది వాళ్ళకు ఒక ఇంక ఎలక్షన్ ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంది కాబట్టి వాళ్ళకి ఈజీ అయిపోయింది అంటున్నా అభిజిత్ వల్ల. అదే ఈయన ఏం చేసేది ఉందంటే డిమాండ్ మంచి అవకాశం వచ్చిందబ్బా, ఒక దేశం అంతా మస్తు సపోర్ట్ వచ్చింది. దీన్ని అసలు ఒక విద్యనే అనుకో, నీట్ ఎగ్జామ్కే కాదు ఏ దానికైనా విద్యా వ్యవస్థలో అసలు ఇవాళ పిల్లలు సూసైడ్ చేసుకున్నారంటే మన విద్యా వ్యవస్థ ఎంత చండాలంగా ఉన్నట్టు. చదువుకున్నోడు ధైర్యం చెప్పడానికి మనం చదివిస్తారు,
జ్ఞానం పెంచుకోవడానికి చదివిపిస్తారు, చచ్చిపోయేటని బతికేయడానికి చదివిపిస్తారు. కానీ ఈ విద్యాలయాలు ఏం చేస్తున్నాయి, ఇక ఇప్పుడున్న కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదన్నా అదన్నా అనుకున్నది కాకపోతే సూసైడ్ చేసుకో అన్నట్టు నేర్పిస్తున్నాయి. అంటే నువ్వు సాధించాలి, సాధించకపోతే ఉత్తదే నీ కథ. అంటే సాధించినోడే గ్రేటు, సాధించినోడు వేస్ట్ అనేది ఇప్పుడు ఉంది. నీటిలో పాస్ అయినోడే గ్రేటు, నీటిలో ర్యాంక్ వచ్చినోడే గ్రేటు. నీటిలో ఏదన్నా ఒక కారణం చేత ర్యాంక్ రాలేదనుకో అది వేస్ట్ అన్నట్టుగా. అంటే పేపర్ లీక్ అయి రాకపోవచ్చు. అంటే దీనిలో తల్లిదండ్రుల పాత్ర కూడా లేదా? ఉంది. తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్ అయితే తల్లిదండ్రుల ఎంత ఎట్లుంటుంది అంటే, కోచింగ్ సెంటర్లు బాగా 1 ర్యాంకు 2 ర్యాంకు 3 ర్యాంకు 4 ర్యాంకు ఈ కోచింగ్ సెంటర్లకు రండి, ఇక్కడికి రండి, ఈ కోచింగ్ సెంటర్లో వస్తే 50 లక్షల ప్యాకేజ్ ఉంటుంది, ₹1,00,00,000 ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూపించి బాగా చదివినోడు, బాగా డబ్బు సంపాదించినోడు, లేకపోతే జాబ్ కొట్టినోడు, నీట్ ఎగ్జామ్లో పాస్ అయినోడు గ్రేటు, మిగతా వాళ్ళు వేస్ట్ అనేది క్రియేట్ చేసిర్రు. నేను అనేది ఏంటంటే, అందరికి 100 మార్కులు వచ్చిన అందరికీ ర్యాంకు రాదు, అందరికీ సీట్ రాదు, అందరికీ జాబ్ రాదు కదా. నేను అనేది ఏంటంటే మొత్తం విద్యా వ్యవస్థనే మార్చాలి, దానికోసం కొట్లాడుంటే ఇంకా బాగుండేదేమో నాకు అనిపించింది. పర్మనెంట్ సొల్యూషన్ అయిపోయింది. అంటే వాళ్ళ డిమాండ్ కూడా అదే చేస్తున్నారు కదా, విద్యా ఎడ్యుకేషన్లో మార్పులు రావాలి సిస్టంలో అని ఆలినాదం కూడా ఎత్తుకున్నారు కదా అన్నారు. కానీ దాన్ని బలంగా తీసుకోకపోకుండా రాజీనామాని బలంగా తీసుకెళ్ళిర్రు. రాజీనామా చేసినాక అయిపోయింది కదా. మరి వాళ్ళు వాళ్ళ పాత్ర ముయ్యలేదంట, ఇంకా ఉందని లేదు. కానీ మొన్న అయితే మంచి అవకాశం వచ్చింది, దాన్ని అయితే మంచి అవకాశం. అది రాజీనామాకి డిమాండ్ చేసే బదులు ఇట్లాంటి దానికన్నా పెట్టుంటే ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలను ప్రక్షాళన చేయాలి, ఈ విపరీతమైన ర్యాంకులు గీంకులు అనేవి అన్ని తీసేయాలని ఆ డిమాండ్తో ఉంటే ఇలా ఎంతో మంది జీవితాలు ఇంకా బాగుపడేది అంటున్నా. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం వల్ల ఇంకొక ఆయన తీసుకొస్తారా బా? ఆయన ఎవరి ఐడియాలజీ ప్రకారం చేస్తాడు? మన అభిజిత్ ఐడియాలజీ ప్రకారం చేస్తాడా, లేకపోతే నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళ ఐడియాలజీ ప్రకారం చేస్తాడా? నువ్వు చెప్పు నాకు. వాళ్ళ ఐడియాలజీ ప్రకారం, వాళ్ళ ఐడియాల ప్రకారం వచ్చినప్పుడు వీళ్ళు సాధించింది ఏంటంటున్నా. ఇప్పుడు భాను ప్లేస్లో మైపాలన్న వచ్చింది అనుకో, అంటే డిఫరెన్స్ ఏం కనబడ్డది? అంటే ఒక వాళ్ళు ఏంటంటే అకౌంటబిలిటీ ఉండాలి కదా, బాధ్యత వహించాలి. కానీ నేను అనేది ఏంటంటే, ఆ స్కామ్లో ఆయన ఇన్వాల్వ్ అయితే మనం అడగొచ్చు, తప్పులేదు. ధర్మేంద్ర ప్రధాన్ స్కామ్లు ఉన్నాడా, పేపర్ లీక్లు ఉన్నాడా, కాల్ లిస్ట్లో ఉన్నాడా, ఆయన తప్పు ఉంటే అడగొచ్చు అబ్బా. మీకు అర్థం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో ఒక రిపోర్టర్ తప్పు చేస్తాడు అనుకుందాం, 100 మంది రిపోర్టర్లు ఉన్నారబ్బా, ఒక రిపోర్టర్ తప్పు చేస్తాడు అనుకుందాం, లేదంటే రిపోర్టర్ కింద ఇంకో కెమెరామెన్ తప్పు చేస్తాడు, దానికి ఛానల్ అయిననే రిజైన్ చేసి ఛానల్ క్లోజ్ చేసుకోవాలా? అంటే ఇది ప్రజాస్వామ్యం కదా, ఓట్లేసి గెలిపించే నాయకులు. సరే బాను, ఇప్పుడు అది ఎట్లా అయిపోయిందంటే ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేననేది అలా కనబడుతుంది మనకు. ఎక్కడ కూడా ఆయన ఉన్నట్టు ఆడియోలు కానీ, వీడియోలు కానీ, చాట్లో కానీ, లేదంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు అయినా కానీ, లేదంటే అరెస్ట్ అయిన వాళ్ళు కానీ ఆయన పేరు ఎక్కడ చెప్పలే. నేను అనేది అంటే ఒక మంచి అవకాశం వచ్చింది, ఈ డిమాండ్ ఏదో ఇంకొక మంచి దానికి విద్యా వ్యవస్థ ప్రక్షాళనకే డిమాండ్ చేసి, ఆ విద్యా వ్యవస్థ ఎట్లుండను కూడా అంత ఒక ఫ్రేమ్వర్క్ చేసి ఇది వేస్తేనే మేము చేస్తాము అంటే, ఇంకా తల్లిదండ్రుల నుంచి, దేశం నుంచి వచ్చి అన్ని సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశము మొన్నైతే మిస్ అయింది అంటున్నా. తర్వాత చేస్తారా, దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది తర్వాత విషయం. అదైతే ఒకటి మిస్ అయినట్టు నాకు క్లియర్. పూర్తిగా ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే మార్పులు కోరుకుంటే బాగుంది అంటున్నారా? ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండే సిచ్యువేషన్ రావాలి. కష్టాలు ఎవరికైనా వస్తాయి అబ్బా, కష్టం వచ్చినా ప్రతి ఒక్కరు చచ్చిపోన్నా. ఇప్పుడు వాళ్ళు నీట్ ఎగ్జామ్లో మెరిట్ స్టూడెంట్స్ అబ్బా, అది పేపరు ఒక దుర్మార్గులు లెక్చరర్లు, లేదంటే కొందరు దుర్మార్గులు పేపర్ లీక్ చేశారు. వాడెవడో లీక్ చేసినందుకు, వాడెవడో ఫ్రాడ్ చేసినందుకు వీళ్ళు ఎందుకు చచ్చిపోవాలి? వీళ్ళు చెయ్యని తప్పుకి ఎందుకు శిక్ష అనుభవించాలి? ఇప్పుడు ఇలా తల్లిదండ్రులకు ఒక శోభ కదా. భవిష్యత్తులో అసలు కోచింగ్ సెంటర్లు అయినా, లేకపోతే స్కూళ్ళు అయినా, కాలేజీలు అయినా ఏం చెప్పాలి? ఇట్లా ఉంటుంది వ్యవస్థ. కొన్నిసార్లు మనకు తెలుసో తెలియకుండా పేపర్లు లీక్ కావచ్చు, లేకపోతే ర్యాంక్ రాకపోవచ్చు, ఇంకేదన్నా రేపు ఎవడన్నా మిమ్మల్ని వేధించవచ్చు, లేదంటే ఎక్కడన్నా జాబ్ చేసే దగ్గర కానీ, మీరు ప్రాక్టీస్ చేసే దగ్గర కానీ ఏమైనా ఇబ్బందులు రావచ్చు. కానీ ఆ సందర్భంలో కూడా మీరు సూసైడ్లు చేసుకోవద్దు అనేది ఎక్కడన్నా స్కూళ్ళల్లో బోధించగా నువ్వు చూసినావా? ఏ స్కూళ్ళన్నా 10th ఇంకా రావాలి, ర్యాంక్ రావాలి, ఇంకెక్కువ మార్కులు తెచ్చుకునేటో నేను చూసినావు. కానీ నీకు మార్కులు వచ్చినా ఏం కాదు, రాకపోయినా ఏం కాదు, నువ్వైతే ఎంతవరకు ట్రై అయ్యాను అంత చెయ్యు. వచ్చినోళ్ళు గ్రేటు, రానోళ్ళు వేస్ట్ అనేది కాదు అని ఎక్కడన్నా నేర్పిస్తురా నువ్వు? బాగా నాకు చెప్పు. వాస్తవం అయితే లేదు. మరి దానివల్ల ఎంతమంది సఫర్ అవుతారు? వీళ్ళు చదువు రానోని చిన్న చూపు చూస్తారు. అందరికి చదువు రావాలని రూల్ ఏముంది? కొందరికి ఎక్కువ వస్తుంది,
కొందరు తక్కువ వస్తుంది. ర్యాంక్ రానోని ఎంత చిన్న చూపు చూస్తారు. అవును. జాబ్ రానోని ఇంటికి పోతే ఏమంటారు, ఒక ఎస్ఐ జాబో కానిస్టేబుల్కో ప్రిపేర్ అయ్యారబ్బా. కొందరికి వచ్చినాయి, ఇంకా మస్తు మందికి రావు. ఒక 1000 మందికి జాబ్ వస్తుంది, 1,00,000 మందికి రాదబ్బా. ఈ 99,000 మంది ఇంటి పక్కోళ్ళ ముచ్చట్లకు, లేకపోతే ఇంట్లో తల్లి మాటలో, తండ్రి మాటలో, అన్న మాటలో, అక్క మాటనో, చెల్లె మాటనో, వదిన మాటనో, అత్త మాటనో, మామ మాటనో, మావాడికి జాబ్ రాలేదు, వాడు వేస్ట్, చదివాడు మస్తు చదివించిన ఆడితోటి వాడికి వచ్చిందంటే ఎంత పెయిన్ ఉంటుంది, కుంగిపోతారు వాళ్ళు, కుంగిపోతారుగా. ఇప్పుడు మెయిన్గా ఇట్లాంటి వ్యవస్థ ఉంది కాబట్టి చచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఎంత వయసు అబ్బా, 20 ఏళ్ళ పిల్లలు చచ్చిపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పేపర్ లీక్ అయింది ఎగ్జాంపుల్, ఎవడు ఆడు తప్పు చేసిండు, ఒకడు మోసం, ఇంట్లో ఒక్కడు వచ్చి దొంగతనం చేసిండు అనుకో అబ్బా, మన ఇంట్లో అందరం సూసైడ్ చేసుకొని చచ్చిపోనా? ఓకే, పోరాటం చేయాలి కదా. నేను అనేది పేపర్ లీక్ చేసిన సమర్థిస్తలే, పోరాటం చేయాలి. ఇవాళ పేపర్ లీక్ అనేది చచ్చిపోవాల్సిన అవసరం లేదు. పేపర్ లీక్ అనేది ఇవాళ మొదటిది కాదు, చివరిది కాదు. కానీ చావద్దు, చావకుండా మనం ఎట్లా కాపాడుకోవాలి, మీడియాగా పొలిటికల్ పార్టీలకు కూడా చెప్పాలి. ఓకే, ఇట్లా పిల్లలు చచ్చిపోతారు, విద్యా వ్యవస్థను మార్చండి అని చెప్తే ఎవరు చచ్చిపోవద్దు అంటున్నా నేను. అది వాస్తవం. ఈ రకంగా డిమాండ్ ఉంటే ఇంకా బాగుండేది. ఒకవేళ నరేంద్ర ప్రధాన్ అనేటువంటి రాజీనామా చేసినానికి ఇంకొక మంత్రి ఇవ్వచ్చు, ఇంకొక పొజిషన్లో పెట్టవచ్చు, ఇంకొక ఆయనను పెడతారు, ఆయన కూడా ఆ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే వింటాడు కదా అంటున్నా. అంతే, వాస్తవం. అది కూడా వాస్తవం. నేను ఇదానంటా. ఇప్పుడు వీళ్ళు ఇంకో మాట ఏం చెప్తా ఉన్నారంటే, వీళ్ళు మాట తప్పారంట ఈ పోలీస్ కేసులు ఉపసంహరించుకోవాలని. కానీ ఉపసంహరించుకుంటలేరంట, మళ్ళీ ప్రొటెస్ట్ పోతారంట జంతర్ మంతర్. మాట తప్పినరని కేంద్ర ప్రభుత్వం. ఓకే, అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ మరి ఫోన్ చేసుకోవచ్చు ప్రజాస్వామ్యంలో. ఇప్పటికైనా మాట తప్పొద్దు కదా. నేను అదే అంటున్నా అబ్బా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, కేంద్ర ప్రభుత్వం, నేను వింటున్నా, చూస్తున్నా, మేము నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కానీ, విద్యార్థులు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండవు అని చెప్తారు, నంబర్ 1. ఇంకోటి, ఎవరైనా శాంతియుతంగా చేసిర్రు అనుకో, ఎటువంటి ధ్వంసాలు చేయకుండా, ఇవి చేయకుండా వాళ్ళని కూడా వదిలేస్తామంటారు. మిగతాది ఏమంటారు, కార్లు ధ్వంసం చేసిన వాళ్ళని కానీ, పోలీసుల మీద దాడులు చేసిన వాళ్ళని కానీ, లేకపోతే జర్నలిస్టుల మీద మిస్బిహేవ్ చేసిన వాళ్ళని కానీ, ఈ నరేంద్ర మోడీని వాళ్ళ అమ్మను కానీ, బూతులు తిట్టిన వాళ్ళని కానీ అరెస్ట్ చేస్తూ అంటారు. మరి వాళ్ళను అంటే చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన వాళ్ళని ఎప్పుడైనా సరే అరెస్టే చేయమంటారు కదా. ఒకవేళ అమాయకులు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక్కరు. ఇప్పుడు మీరు బూతులు అంటున్నారు, కడుపు రగిలినప్పుడు బూతులు కొంత వస్తాయి, రావచ్చు. వైపాల్ యాదవ్ కూడా తెలంగాణ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కొన్ని బూతులు వాడిండు. మరి దాన్ని ఎట్లా పరిగణించాలి? నేను ఏది ఉన్నా లైన్లో మాట్లాడిన బాను, కావాలంటే ఒక్కటన్నా నా బూత్ మాట గురించి ఒక్కటి గిది డెమోక్రటిక్ దాటి నేను మాట్లాడిన బూత్ ఏదైనా ఉంటే నాకు చూపించు. నేను అగ్రెసివ్గా మాట్లాడవచ్చు, కోపంగా మాట్లాడవచ్చు. ఇప్పుడు దుర్మార్గులు అంటారు, రాక్షసులు అంటారు, అంటే ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ఒక చెడ్డవాడు అంటాం అని. మనం ఒక ప్రధానమంత్రిని పట్టుకొని కానీ, ముఖ్యమంత్రిని పట్టుకొని కానీ వాళ్ళ తల్లిని తిట్టినాను నేను. ఇప్పుడు కేసీఆర్ మదర్ని నేను ఎప్పుడన్నా తిట్టంగా చూసినావా, లేదంటే రేవంత్ రెడ్డి మదర్ని నేను తిట్టంగా చూసినావా, లేకపోతే నేను ఎక్కడన్నా ఇంకా ఇట్లా అంటే సెక్సువల్ సిగ్నల్స్ ఇచ్చుకుంటా, అబ్యూజ్డ్ సిగ్నల్స్ ఇచ్చుకుంటా బిహేవ్ చేయంగా చూసినావా? తిట్టడం అంటే మామూలుగా విమర్శించడం, మామూలుగా తిట్టడాన్ని ఒక డెమోక్రటిక్ ఎంతవరకు నరేంద్ర మోడీ తప్పు చేసినానో, లేదా నరేంద్ర ప్రధాని తప్పు చేసినానో విమర్శించడం కూడా నేను తప్పు పడతలే. లిమిట్ దాటితే వాస్తవం. మీరు అన్నది కూడా సెక్సువల్ గా బూతులు ఇట్లా సైగలు చేస్తుంది ఆమె, 100% ఖండించాల్సిందే ఎవరైనా. ఆమె ఇట్లా అంటుందబ్బా, అసలు నువ్వు దాన్ని అట్లా మనం ఎప్పుడు చేసినాం? నువ్వు కూడా ఉన్నావు, చాలాసార్లు ప్రశ్నించినావు. కానీ ఇట్లా సిగ్నల్స్ ఇవ్వడం, బూత్ సిగ్నల్స్ ఇవ్వడము, లేకపోతే ఏదైనా పోలీసు వాడు ఎంబట పడడం, లేదంటే ఒక జర్నలిస్ట్ ఇట్లా ఇవి ఎప్పుడైనా చేసినావా? ఇప్పుడు మనం బీఆర్ఎస్ సోషల్ మీడియా ఉంది, ఎప్పుడన్నా వాళ్ళ మీడియా ఉంది, వాళ్ళ లేడీస్ కానీ యాంకర్లు మనం ఎప్పుడైనా ఇట్లా పట్టుకొని ఇష్టానుసారంగా బిహేవ్ చేసినావా? చెప్పు నాకు, చెప్తే ఒక వీడియో చూపించి నాకు, నేను మాట్లాడింది. నేను మనం అట్లాంటి ఎంకరేజ్ చేయొద్దని నా అభిప్రాయం. నేను చేయమనే అంటున్నా, ప్రొటెస్ట్ చేయండి, మళ్ళీ కూడా చేయండి. ఇగో పలానా అమాయకుని అరెస్ట్ చేసిర్రు, ఈయన ఏ తప్పు చేయలేడు అంటే వాళ్ళని విడుదల చేయాలి, మనం కూడా డిమాండ్ చేద్దాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే, మేము కేసులు చేసింది దాడులు చేసిన వాళ్ళ పైన ప్లస్ కొంత క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళ మీద కేసులు చేస్తున్నాం అని చెప్తా ఉంది. ఇప్పుడు అభిజిత్ దీప్కి ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు ఒక అమ్మాయిని కూడా అరెస్ట్ చేసిండ్రు, మోదీపై కొంత తప్పే 100% తిట్టొద్దు. మరి ఇక బీజేపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా డోలుగా తిడుతున్నారు కదా, చట్టాలు మీకో రకంగా మాకో రకంగా ఉంటాయని ప్రశ్నిస్తున్నాడు కదా. డెఫినెట్గా నువ్వు అన్నట్టు అవన్నిటి మీద కూడా సమగ్రంగా మనం పోరాటం చేయాలి. బీజేపీ సోషల్ మీడియా అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా. ఇవాళ నా సోషల్ మీడియాకి వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు కూడా పచ్చి బూతులతో కామెంట్లు పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్కి వచ్చి
అంటే వాళ్ళ కేసీఆర్కి ఎవరు వ్యతిరేకంగా చేసిన అంటే ఈ ఆన్లైన్లో ఒక చట్టం వచ్చేటట్టు దీని మీద కొట్లాడాలంటున్నాను నేను. మళ్ళీ బీజేపీ సోషల్ మీడియా, మళ్ళీ కాంగ్రెస్ సోషల్ మీడియా, ఆమ్ ఆద్మీ సోషల్ మీడియా, మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ సోషల్ మీడియా, ఎస్పీ సమాజ్వాదీ, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, లేకపోతే బీఆర్ఎస్, మళ్ళీ ఒక్క పార్టీ మీద కొట్లాడద్దు. అన్ని పార్టీల్లో సోషల్ మీడియాలో ఉన్న బూతుల మీద మాట్లాడి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక లైన్ తీసుకుంటే మనం కూడా మద్దతు ఇద్దామంటున్నా. రేపు ఒక పార్టీగా అవతరిస్తే బాగుంటుందా ఎట్లా? వాళ్ళు చెయ్యమంటారు, నేను చెయ్యి పార్టీ ఉంటుందా ఉండదా తర్వాత విషయం అబ్బా, ఇంకా చాలా ఎలక్షన్ టైం ఉంది వాళ్ళకి కూడా. కానీ వాళ్ళు ఫస్ట్ ఇట్లాంటివి అన్నీ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్లో ఇంకో దగ్గర పేపర్ లీక్ అయిందంటారు, జార్ఖండ్లో అయిందంటారు. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అక్కడ కూడా వాళ్ళ అనుచరులు ఉన్నారు, వాళ్ళ రాష్ట్ర కమిటీలు ఉంటాయి, వీళ్ళు అక్కడ కూడా చేసిర్రు అనుకో. అరే వీళ్ళు నిజంగా పేపర్ లీక్ల మీద ఏ పార్టీతో సంబంధం లేకుండా విద్యార్థుల పట్ల ప్రేమతోనే చేస్తున్నారు అనేది వెళ్తుంది. అట్లా కాకుండా ఒక రాష్ట్రంలో చేసి ఇంకో రాష్ట్రంలో చేయలేరు అనుకో. అంటే దేశవ్యాప్తంగా చేయాలంటున్నారు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పెద్ద పెద్ద విషయాలు. ప్రతి చిన్న ఒక 10th ఎగ్జామ్ అయింది, ఒక పేపర్ లీక్ అయింది అనుకో, దాని మీద చేయకపోవచ్చు. లేదంటే ఇంకా ఒక 9th ఎగ్జామ్, లేదంటే ఇంటర్మీడియట్, అన్నిట్లలో మేజర్గా అయినప్పుడు వాళ్ళంతా మీదకి వచ్చినప్పుడు, ఒక రాష్ట్ర వ్యాప్తంగా అయినప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అనేది దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి, ఇప్పుడు ఆ పంజాబ్లో, జార్ఖండ్లో, ఇంకా ఎక్కడెక్కడైతే కొన్ని దగ్గరలో ఉందో అక్కడ కూడా చేస్తే ఇంకా అలా క్రెడిబిలిటీ పెరిగి రేపు భవిష్యత్తులో వాళ్ళ మాటకు వెయిటేజ్ ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా రాజీనామా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు కదా, వీళ్ళ ప్రొటెస్ట్కు తలొగ్గిండి అనుకోవచ్చా? యూత్కి అనుకో, లేకపోతే జెన్జీకి అనుకో, తలొగ్గిండి అనుకుంటున్నారా? తక్కువ అంచనా వేసిండ్రా? వీళ్ళతో ఏమైతే అనుకున్నారా? స్టార్టింగ్ అంచనా ఎక్కువ అంచనా నేను అంతా చెప్పను, కానీ మొత్తానికి ఉద్యమం ఎఫెక్ట్తోనే ఇప్పుడు బీజేపీ వర్షన్ ఏం చెప్తారంటే, వీళ్ళు రాజీనామా చేసేయకపోతే ఇంకా ఏదైనా, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కొందరు పెట్రోల్ పోసుకొని చచ్చిపోవడం, లేకపోతే దీంట్లోనే రాజకీయంగా ఎదగడం కోసం కొందరు రాజకీయ నాయకులు రెచ్చగొట్టి పిల్లల్ని చంపడం, ఆల్రెడీ అవకాశం ఇచ్చినట్టు కదా. ఇప్పుడు వాళ్ళు దీక్ష చేసినప్పుడే పోయి ఏందా మీ సమస్య అని పోయి మాట్లాడింటే అభిజిత్ దీప్కేకు ఈ ప్రొటెస్ట్ ఇంత పెద్ద మరి వాళ్ళు కావాలని చేసుకున్నట్టే ఉంది. తెలియదు కానీ మందానికి మీరు అన్నట్టు ముందే పిలిచి చేస్తే ఇంక ఇంత దాకా రాకపోతుండే. ఆ విషయంలో వాళ్ళు ఫెయిల్ అయినట్టే. మరి రాజీనామా చేయాలంటే మొత్తానికి వాళ్ళ ఉద్యమం ఎఫెక్ట్ బాగానే ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, మీరు ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ మొదలు చూశారు, మొదలు నడుస్తూ ఉంది ఇప్పుడు, మరి దానికి ఏమైనా అంత ఉండొచ్చా, లేకపోతే ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో, ఎట్లా ఉండొచ్చు మీ అంచనా? రాజకీయాలలో ఏదైనా సాధ్యమే బర్రా. ఇప్పుడు ఆయన పేరు ఏం పేరు, ఒక చద్దా అని ఉన్నాడు కదా ఒక ఆయన, రాఘవ్ చద్దా. ఆయన మస్తు బీజేపీని ప్రశ్నించిండు, తర్వాత ఆయన బీజేపీలోకి పోయిండు. ఎవరు? చాలా విచిత్రం అది. ఆయన ఒక్కడేగా చాలా మంది పోయారు. అదే ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటోళ్ళు కూడా చాలా మంది బీజేపీని తిట్టి ఆమ్ ఆద్మీ నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో కూడా వీళ్ళంతా బీజేపీని తిట్టిన వాళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రాష్ట్రాలలో బీజేపీ, నితీష్ కుమార్ కూడా బీజేపీని తిట్టిండు, నేను ప్రధానమంత్రి అవుతాను, వాళ్ళతోనే పొత్తు పెట్టుకున్నాడు. అట్లా ఈ రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. రేపు అభిజిత్ కూడా అంటే ఆయన ఏమంటుండు, నన్ను బీజేపీలో ఆ పార్టీలోకి రమ్మని ఒత్తిడి చేస్తారు అంటుండు, బెదిరిస్తురని చెప్తుండు. అంటే చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, ఈయన రాజకీయంగా కూడా ఇప్పుడు ఎట్లా ఏది చెప్పినా నమ్ముతారని కూడా చెప్పొచ్చు, మనకు తెలియదు. అంతే అంట, ఏం మనకు నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, నాకు తెలియదు. నేను ఇప్పుడు కరెక్ట్ ఇట్లా స్టేట్మెంట్ ఆయన చెప్పిందని నేను ఆయన చూడలేదు, కలవలేదు, మనకు పూర్తి తెలియదు, మన స్టేట్మెంట్ ఇవ్వలేం. కానీ వీళ్ళు ఎవరైనా సరే రేపైనా బీజేపీకి కూడా పోయి ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ కూడా చేసిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు, ఎవరైనా అంతే అంటారు. అంటే చెప్తున్నా, రాజకీయాలు చూస్తున్నాం కదా. అదే మీరు గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతా ఉన్నారు. రాజకీయాలలో ఏదైనా సాధ్యమే ఉంటుంది, మనం ఏం చెప్పలేము కాదు అట్లా. కాకపోతే ఏంటంటే ప్రజలు మనందరం కలిసి కూడా మొత్తం విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలి, హెల్త్ విషయంలో మార్పు తీసుకురావాలి, న్యాయస్థానాలలో అన్నిటికీ మార్పు తీసుకొచ్చేటట్టు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక వేదికగా పనిచేసి ఇప్పుడు ఈ ప్రకాష్ రాజు లాంటి వాళ్ళని కానీ, జాడ శ్రావణ్ లాంటి వాళ్ళని కానీ, రావణ్ లాంటి వాళ్ళు, ఈ దేవుళ్ళని తిట్టేటోళ్ళని దగ్గరకు రానియకపోతే వీళ్ళకి ఇంకా క్రెడిబిలిటీ ఉంటుంది. దేవుళ్ళని తిట్టేటోళ్ళని కానీ, నాస్తికులను కానీ, నాస్తికంగా వాడు నమ్మకపోయినా ఏం కదబ్బా, కానీ నమ్మకండి, మీరు కూడా నమ్మకండి అని ప్రచారం చేస్తారు, చూసినావా? నువ్వు దేవుని నమ్మవు అనుకోబ్బా, నువ్వు నమ్మకపోతే నమ్మక నీ ఇష్టం, కానీ మీరు కూడా నమ్మకండి దేవుడు లేడని చెప్పి మిగతా వాళ్ళకు ఊకే ఇదే ప్రచారం చేసుకుంటూ పోయేటోళ్ళు, లేకపోతే దేవుళ్ళని తిట్టేటోళ్ళు, లేకపోతే బూత్ సిగ్నల్స్ చేసేటోళ్ళు, వల్గారిటీ మాట్లాడేటోళ్ళు, లేదంటే ఒక హింసను ప్రేరేపించేటోళ్ళు, ఇట్లాంటి వాళ్ళని కాక్రోచ్ జనతా పార్టీ పక్కకు పెట్టేస్తే ఇంకా మంచి పేరు వస్తుందని నా అభిప్రాయం. అంతే. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి అభిజిత్ దీప్కే
ఇప్పుడు ఆయన అమెరికా నుంచి వచ్చేసిండు ఇక పూర్తిగా ఇక ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉండాలని అనుకుంటున్నాడంట. ఆయన నిలదొక్కుకోగలుగుతాడా నిజంగా? ఇది చెప్పలేం, కాలమే భవిష్యత్తు. మనం ఏం చెప్తాం. ఇప్పుడు మస్తు ప్రెషర్స్ ఉంటాయి, ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు ఈయన వెనకాల ఉంటాడు, ఈయనకి వెన్నుపోటు పడవచ్చు, కలిసి ఉండకపోవచ్చు. కేజ్రీవాల్తో చాలా మంది సపోర్ట్ చేశారు. కేజ్రీవాల్ వెనకాల ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు లేనేలేడు. అంటే వాళ్ళు వెన్నుపోటు పడిచిండ్రా, ఈయన వాళ్ళకి వెన్నుపోటు పడిచిండ్రా మనకు తెలియదు. అంటే రాజకీయాలలో మనం చెప్పలేము అది భవిష్యత్తు. ఇప్పుడు ఇండి కూటమికి ప్రత్యామ్నాయం అనుకోవచ్చా సిజేపీని? అట్లా ఒక రకంగా ప్రతిపక్ష పాత్ర మాత్రం రాహుల్ గాంధీ కంటే కాక్రోచ్ జనతా పార్టీ ఎక్కువ వహిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏ ఉద్యమం చేసి ఒక మంత్రితో రాజీనామా చేసింది మనం చూడలే ఇన్నేళ్ళల్లో. ఇప్పుడు ఆయన ఒక 55-56 ఏళ్ళు ఉంటాయి, 60కి దగ్గర వస్తున్నాడు. కానీ ఇన్నేళ్ళల్లో ఆయన ఉద్యమం ద్వారా ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేసింది నేను చూడలే. మామూలు విషయం ఏం కాదు కదా, అసలు అసమాజ విషయం కాదు. అదే ఒక అభిజిత్ ఒక కాక్రోచ్ జనతా పార్టీ వల్ల ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేసిండంటే రాహుల్ గాంధీ కంటే కాంగ్రెస్ పార్టీ కన్నా, ఇంకా నువ్వు ఇండి కూటమి కన్నా కాంగ్రెస్ కన్నా, ఇంకా అఖిలేష్ యాదవ్తో కాలేదు, మమతా బెనర్జీతో కాలేదు, రాహుల్ గాంధీతో కాలేదు, స్టాలిన్తో కాలేదు, ఇండి కూటమిలో ఉన్న ఎవరితోని కాలే ఒక కేంద్ర మంత్రితోని రాజీనామా చేయడం ఈ 12 ఏళ్లలో. కానీ కాక్రోచ్ జనతా పార్టీతో అయిందంటే ఇండి కూటమి కంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి కొంచెం ఉంది మైలేజ్. ఇండి కన్నా కాక్రోచ్కి ఉంది. ఈ కాక్రోచ్ దాంట్లోకి ఇండి వాళ్ళని రాకుండా చూసుకోవాలి, వాళ్ళు రావద్దంటారు. ఇండివిజువల్ గా ఉండాలి వీళ్ళు. వాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళ ఐడియాలజీ వీళ్ళ ఐడియాలజీ సేమ్ అవుతుంది కదా. ఇప్పుడు ఈయనకు మంచి పేరు వచ్చింది అబ్బా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెప్తా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ మీద కొట్లాడాడు. కొట్లాడినప్పుడు మంచి పేరు వచ్చింది. ఈయన వాళ్ళ కేసీఆర్ అమ్ములుకున్న తర్వాత అగ్ చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు కలిసిపోయిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది పోయింది, ఆయనది కూడా పోయిందంట. కేసీఆర్ది ముందే పోయింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ని హక్ చేసుకోవడం, కేటీఆర్ని హక్ చేసుకోవడం, వాళ్ళకు ఒక వాళ్ళు అంటే అప్పుడు తిట్టిన నోరుతోనే మళ్ళీ మెచ్చుకోవడం, రాక్షసులు అన్న దాంతోనే మళ్ళీ ఇప్పుడు దేవుడు అనడం, లేకపోతే 1,00,000 కోట్లు దోపిడీ చేసిన అన్నోడి దగ్గరనే రాష్ట్రాన్ని నాశనం చేసిండు అని అదే నోటితోనని రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసిన అనడం. దీనివల్ల ఏమైందంటే ఉన్న మొత్తం పోయింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది. అట్లా అభిజిత్ కూడా రేపు పిల్లతో కలిసిండు అనుకో, కథం ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లెక్క అభిజిత్ కావద్దని నేను అంటే వాళ్ళకి దూరంగా ఉంటేనే బెటర్ అంటున్నా. ఓకే థ్యాంక్ యూ. ఇది కాక్రోచ్ జనతా పార్టీ గురించి డిస్కషన్. మంచి పోరాటమే నిజంగా, ప్రతిపక్షాలకు కూడా సాధ్యం కాని పోరాటం సిజేపీ వల్ల అయింది. నిజంగా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు మహిపాల్ యాదవ్ గారు కూడా. కానీ వాళ్ళ ట్రాప్లో పడొద్దు, ఇండివిజువల్గా కొట్లాడాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్పు కోసం కొట్లాడాలి భవిష్యత్తులోనైనా అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ పోయిండంట రాజగోపాల్ రెడ్డి గారు పోయారు, వాళ్ళ అన్న పోయిండు వెంకటరెడ్డి గారు పోయిండ్రు కదా. ఆయన ఏమంటున్నాడు అంటే రాండ్రి ఎవరైనా రావచ్చు, కానీ నాకు మాట చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పారు అంత చులకనేందుకు అని చెప్తా ఉన్నాడు. రైట్. అయితే దాని మీద అడుగుతున్నా నా ఒపీనియన్ చెప్తున్నా. అయితే నేనేమంటున్నా అంటే వాళ్ళు పోయింది ఒక వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్త వాళ్ళ కొడుకు చనిపోతే రాజగోపాల్ రెడ్డి గారు పోయారు. అంటే ఈ రాజగోపాల్ రెడ్డి గారు ఏంటంటే మాజీ ఎంపీ భువనగిరికి గతంలో ఎంపీగా చేసిండు. ఆ తుంగతుర్తి నియోజకవర్గం కూడా ఆ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా భువనగిరి కిందకి వస్తుంది. నంబర్ 1. మొన్న చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియమని చెప్పేసి మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ భువనగిరికి ఎంపీకి సెగ్మెంట్కి ఇన్ఛార్జ్గా ఇచ్చిండు. ఇన్ఛార్జ్గా ఇచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు తుంగతుర్తి పోయిండు, ఆలేరు పోయిండు, భువనగిరి తిరిగిండు, జనగాం తిరిగిండు, మునుగోడు పోయిండు. ఆ ఎంపీ సెగ్మెంట్లో ఎంత దాకా వస్తే అంతమంది కార్యకర్తలతోని పెద్ద ఇంపార్టెంట్ కార్యకర్తలందరినీ కలిసి మీరు ఖచ్చితంగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి. మీకు ఏ కష్టం ఉన్నా చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు నేను కూడా ఉంటా, నా ముఖం చూసి మీరు ఓటేయండి, నా కోసం నేను చెప్తున్నా కదా, నా అభిమానులుగా మీరు పనిచేయండి అని చెప్పి నేను అంతటా భరోసా ఇచ్చొచ్చిండు. భరోసా ఇచ్చినప్పుడు ఇప్పుడు మరి అక్కడ మంత్రిని పెట్టలేదు ఇన్ఛార్జ్గా. అన్ని దగ్గరలో మంత్రులు ఉన్నారు ఇన్ఛార్జీలు, కానీ అక్కడ భువనగిరిలో మాత్రమే ఒక ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యేని తీసుకొచ్చి పెట్టారు. మరి ఆ రోజు మందుల సామ్యుల్ గారు అసలు మీరు రాజగోపాల్ రెడ్డి గారిని భువనగిరి ఎంపీ సెగ్మెంట్కు ఇన్ఛార్జ్కి ఎందుకు పెడతారు, మందుల సామ్యులు ఉన్నాడు కదా, నాకేం తక్కువ, నా తుంగతుర్తి కన్నా నేను చూసుకుంటా మొత్తం, అసలు తుంగతుర్తి కాదు భువనగిరి నేనే చూసుకుంటా అని అప్పుడు ఒక మాట అనుంటే అయిపోతుండే. స్టార్టింగ్లోనే ఎంపీ సెగ్మెంట్ అప్పుడు ఎంపీ ఎలక్షన్లు అప్పుడే
అసలు రాజగోపాల్ రెడ్డి గారికి ఏంది ఇన్ఛార్జ్ ఇచ్చేది? మందుల సామెలకి ఇవ్వండి. కనీసం మీరు ఒక కార్యకర్తలను అడగండి, గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి. నాకు ఎక్కువ పేరు ఉంది, మందుల సామెలకి ఎక్కువ పేరు ఉంది అనుకొని నువ్వు చెప్పించుకొని ఇన్ఛార్జ్ తీసుకొని చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటే ఓకే ఇవాళ నువ్వుకే ఆబా ఉంటుండే కదా. అంటే ఆయన అప్పుడు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిండు, ఎవరు? రాజగోపాల్ రెడ్డి గారు. తర్వాత ఆయనకున్న వేలాది మంది అభిమానులతో మాట్లాడిండు. వాళ్ళకి మంచి చెడు ఉంటే ఇయ్యాలనే కాదు, గతంలో కూడా ఆయన తుంగతుర్తే కాదు, ఒక నకరేకల నుంచి ఒక ముసలైన ఒక పిల్లగాడు వెళ్ళి ఇగో నా కొడుకు చనిపోయిండు, నా మనమడు ఒక్కడే ఉన్నాడు, మా కోడలు కూడా లేదంటే ఆయన ఒక 20-30 లక్షలు చేపించాను, ఆపరేషన్ చేపించి మంచిగా చేపిస్తాడు. మరి నకరేకల నుంచి వాళ్ళకు నువ్వు ఎట్లా హెల్ప్ చేసినావని చెప్పి వేముల వీరేశం అని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేడు కదా. నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా, నకరేకల నుంచి వచ్చిర్రు, మరి నువ్వు ఎట్లా సహాయం చేస్తావు, నాకు తెలియకుండా నీకు చెప్పి చెయ్యి అన్న, నాకు చెప్పి చెయ్యి అలా నేను వీరేశం అని అన్నాడా? అనలే కదా. వార్తలు రాలే. చేస్తే చెయ్యని, ఎవరు చేస్తే ముందు మంచిదే కదా నేను వదిలేసిండు. అట్లా నల్గొండ నుంచి కూడా చాలా మందికి రాజగోపాల్ రెడ్డి హెల్ప్ చేసిండు. అప్పుడు వెంకటరెడ్డి గారు కూడా నా నియోజకవర్గం ఇంకెందుకు చేస్తున్నావు అని అడగలే. ఆలేరు నుంచి రాజగోపాల్ రెడ్డి గారు చేసినవి ఉన్నాయి. అనేక మందికి ఒక బోర్లు పడకపోతే రైతులు అప్పుల పాలే ఆత్మహత్యలు చేసుకుంటారంటే రాజగోపాల్ రెడ్డి గారు ఏం చేశారంటే ఒక బోర్మిషన్ బోర్వీలే కొనిచ్చి మీరు వేసుకోండి, ₹1 ఇవ్వకండి కొనిచ్చిండు. మరి అప్పుడు మందుల సాంబల్ గారు వచ్చి నువ్వెట్లా ఇస్తావయ్యా బోర్లు, నేను ఉన్నా కదా నా నియోజకవర్గంలో నేను వేయించుకోలేని అన్నవా? అంటే ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ డబ్బులతోటి ఉమ్మడి నల్గొండని శాసిస్తారు అనుకోవాలా ఎట్లా? ఇప్పుడు సాయం అన్నిటికంటే ఇయ్యాల రేపు బాగా ఏమైందంటే సాయం చేసినోడే. ఇప్పుడు నువ్వు హాస్పిటల్ ఉన్నావు అబ్బా, అపోలో హాస్పిటల్ అయినా 1000 మందికి హాస్పిటల్ ఉన్న వాళ్ళకు లక్షలు కట్టి బతికిచ్చిండు. ఇప్పుడు ఇంటికి వచ్చి హెల్ప్ చేస్తే బతికిస్తే డబ్బుతో శాసించిండా అంటవా? మరి మందుల సామెల్ని శాసించమని అంటున్నా మనం, ఎవడన్నా అద్దంటలే కదా. మందుల సామెల్ని ఎక్కువ మందికి సాయం చేయమని. ఇప్పుడు సాయం అంటే ఏముంటుంది అబ్బా? ఎక్కువ శాతం సాయం అంటే తొక్కుతున్నారంట ఆయనను. ఎట్లా తొక్కిరు? ఎదగనియకుండా అంటే ఆయన కాదు, ఆయన నియోజకవర్గానికి వచ్చి కొంత ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చిందంట, ఒక సమాచారం ఇస్తే ఏమైంది వస్తున్నా. ఇదే విషయం రేవంత్ రెడ్డి ఒకవేళ నియోజకవర్గం పోయి ఉంటే అనుకుందాం, పోయిండు వచ్చిండు అనుకో, రేవంత్ రెడ్డి నేను ప్రశ్నించేటోడు కరెక్ట్ చెప్పబ్బా. ఆయన గుండె మీద చేతేసుకొని రేవంత్ రెడ్డి నా తుంగతుర్తికి వచ్చినావు, ఏదో రేవంత్ రెడ్డికి తెలిసిన ఒక కార్యకర్తకి ఏదో అయింది, పోయిండు పరామర్శించి వచ్చిండు అనుకుందాం. ఇదే ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిని మందుల సామలు అడిగేటోడా అని నేను అంటున్నా. నువ్వు చెప్పు నాకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వేరు, రాజగోపాల్ రెడ్డి మంత్రి, కోమటిరెడ్డి బ్రదర్స్ వేరు కదా. ఆయన ముఖ్యమంత్రి, మరి ఈయన కూడా మంత్రి కదా. వెంకటరెడ్డి గారు మంత్రి తిరగొద్దు రాష్ట్రం అంతా. మంత్రి రాష్ట్రానికా లేకపోతే ఒక నల్గొండకా? నువ్వు నాకు చెప్పు. అంటే ముఖ్యమంత్రి మాత్రం ప్రశ్నించాడు అంటారు. నీకు అదే చెప్తున్నా, నా గురువు అని చెప్తున్నాడు. దీని వెనకాల ఉందే రేవంత్ రెడ్డి అని చెప్తున్నా. రేవంత్ రెడ్డి తిట్టించి మధ్యలో ఈ మందుల సామెలను ఆగమాగం చేస్తున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి ఆగమాగం చేస్తున్నాడు. ఇప్పుడు వీరేశం అన్న రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తే మంచిదే అంటుండు, అద్దంకి దగ్గర మంచిదే అంటుండు, కుంభమణిలు మంచిదే అంటుండు, బీర్లాయలయ్య మంచిదే అంటుండు, చామల కిరణ్ కుమార్ రెడ్డి మంచిదే అంటుండు. అందరు ఆయనకి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి లేని బాధ ఈ నుండి ఒక లంబడోళ్ళు ఆయనకి ఇవ్వాలి, ఒక యాదవులకు ఇవ్వాలి అంటుండు. నేనేమంటున్నంటే 3 ఏళ్ల నుంచి మందుల సామెలు ఏం చేసిండు? మరి ఇన్ని మంత్రి శాఖలు ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కోటి దగ్గరనే 4 మంత్రులు పెట్టుకున్నాడు అబ్బా. హోం మంత్రి పెట్టుకున్నాడు, మున్సిపల్ శాఖ పెట్టుకున్నాడు, విద్యాశాఖ పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి ఒక లంబడోళ్ళకి నీ దగ్గర ఉన్న 4 మంత్రులు ఒకటి ఇవ్వాలి, లేకపోతే నీ రాజకీయంగా నీకు సావుటప్పు కొడతాని మందుల సామెలు అన్నాడా? 3 ఏళ్ల నుంచి అనుభవిస్తుండు కదా. ఓకే, మరి నువ్వు అంటే సెలెక్టివ్గా చేస్తున్నట్టు నీకు అనిపించట్లేదా? తప్పుగా అంటాడు అనుకుందాం కొద్దిసేపు. మరి అన్నప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు ఇంతకాలం ప్రశ్నిస్తలేడు అంటున్నా. 4 మంత్రి పదవులు నువ్వు ఒక రెడ్డివై ఉండి, ఒక బాలమూరు బిడ్డవై ఉండి, ఒక్కోడివే ఎట్లా పెట్టుకుంటున్నావు 4 మంత్రి పదవులు? మళ్ళీ నీ జిల్లా నుంచి మరి ఇంకొక వాకిట శ్రీగారికి ఇచ్చినావు, లేకపోతే జూపల్లికి ఇచ్చినావు. ఒక జిల్లాకు 6 మంత్రి పదవులు ఎట్లా పెట్టుకుంటావు? మరి ఇంట్లో ఒకటి లంబడి బిడ్డకు, ఒకటి యాదవ్ బిడ్డకి అని ఎందుకనలేదు? అంటే ఇప్పుడు ఆయన అంటే చెప్పు. అంటే ఇప్పుడు ఆయన వర్షన్ ఏంటంటే, ఇప్పుడు
రాజగోపాల్ రెడ్డి కూడా మీడియా ముందు చెప్పిండు. రాజగోపాల్ రెడ్డి ముందు ఏం చెప్పలే. రాజగోపాల్ రెడ్డి ఆయన ఏమన్నాడు అంటే టికెట్ నా దగ్గరకు వచ్చి అడిగిండు నాకు టికెట్ కావాలని అని ఈయన అన్నాడు. అవును, నాకు అధిష్టానం ఇచ్చింది రేవంత్ రెడ్డి ఇచ్చిండు, ఈయన ఎందుకు ఇచ్చిండు అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఒక ఆడియో ఉంది, మీ దాకా వచ్చిందో రాలేదో నేను వినిపిస్తా. వినిపించినాక ఆయన ఏమన్నాడు, మీరు అన్నట్టు నాకు ఏం సాయం చేయలేదు, మొత్తం అధిష్టానం చేసింది రేవంత్ రెడ్డి అని చెప్తా. రేవంత్ రెడ్డి అధిష్టానం అని చెప్పుకుంటున్నాను అనుకో. ఇప్పుడు నేను ఒక ఆడియో వినిపిస్తా. ఈ ఆడియో విన్న తర్వాత అంటే ఇది ఎలక్షన్కి ఎన్నికలకు ముందు ఇప్పుడు ఈయన సపోర్ట్ ఉందా లేదా, ఈయన ఎన్నికల ఓడంటే ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అంటూ నీకు ఒకటి వినిపిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. గతంలో మందుల సామిలు 29వ తారీఖు 5వ నెల 2022 నాడు ఏం మాట్లాడండి ఒకటి వినండి. ఒకవేళ ఇది నా ఆడియో కాదని చెప్పమనండి, మనం మళ్ళీ మాట్లాడదాం. వాయిస్ అది ఆడియో. నన్ను పెట్టుకొని తిరిగిన అనుకున్నా, ఇంకా అది వేరే ఉంటది అన్నది, దాని రేంజ్ వేరే ఉంటది, అది వేరే ఉంటది. అది ఎక్కడ ఉంటున్నాను హైదరాబాద్. అదే మొన్న రాజగోపాల్ రెడ్డి గారు వస్తే మీరు ఆడ ఉన్నారు కదా, అదే ఆయన గురించనే ఉన్నా. మీరు మీకు దగ్గర సంబంధం దగ్గర ఉంటారు కదన్నా. ఉంటారు కానీ నేను కూడా పోవట్లేను ఎక్కువ. వినండి ఒకవేళ ఇది అరే మధ్యలో గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఆయనకు ఫాలోయింగ్ ఉందన్న, ఆయన కాన్ఫిడెన్స్ మీద ఇప్పటికి కూడా మందుల సామిలో ఉంటాడు మీద ఆయనకు ఉంది. ఇప్పుడు ఆయన ఒకవేళ ఆయన ఒక లైన్ లో వచ్చి నేను ఒక లైన్ లో వచ్చినాం అనుకున్నా, ఆడ ఎదురుండ చూడన్నా. ఒకసారి మీరు కూడా డిస్కషన్ చేయండి అన్న. ఆయన పక్కన నన్ను పెట్టుకొని తిరిగిన అనుకున్నా, ఇంకా అది వేరే ఉంటది అన్నది, దాని రేంజ్ వేరే ఉంటది, అది వేరే ఉంటది. అది ఉప్పెన వచ్చినట్టు ఉంటది అది. అంతే 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 అంత గొప్పగా ఉంటది అన్న నేనైతే అనుకుంటా. అవును, ఒక బలమైన సామాజిక వర్గం, తర్వాత అటు పెద్ద నాయకుడు ఆయన. ఆయనకు కలిసిన అనుకున్నా కథ ఒక తనకి వాడు కోట్ల 100 కాదు 500 కోట్లు పెట్టినాయి అన్న. పెట్టినా ఏం కాదన్న, ఏం కాదు. వాళ్ళిద్దరు నా ఒపీనియన్ అది. ఇప్పుడు దాదాపు నీకు ఒక 40-60% నీకు టీఆర్ఎస్ ఖాళీ కాదన్న. అవును, ఇప్పుడు ఇది మందుల సామెలను ఆడియో కాదని చెప్పమాను, మేము భారీ బహిరంగ సభకైనా ఏ చర్చకైనా సిద్ధం. ఇప్పుడు ఈయన నోటితోనే ఆయనకు గ్రిప్ ఉంది. వాడు అంటే ఇక్కడ గాదర్ కిషోర్ అని అంటుండు. గాదర్ కిషోర్ 100 కాదు 500 కోట్లు పెట్టుకున్నా నేను గెలుస్తా, 40-60% టీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది, కోమటిరెడ్డి అండా ఉంటే అని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అండా ఉంటే ఈయన అన్నదే కదా. ఇప్పుడు ఈ ఆడియో నీకు తర్వాత పంపిస్తా విను. నువ్వు కావాలంటే మందుల సామెల దగ్గరికి వెళ్ళి నన్ను అడిగినట్టు మైక్ పెట్టు, మందుల సామెలు అడుగు, ఈ ఆడియో ఉంది ఇది మీదా కాదా అను. నాకు కాదని చెప్పు మనం, ఇది ఒకటే చాలంటవా? ఇది ఒక్కటి చాలు కదా. ఏరు దాటేదాకా ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్ల అన్నట్టు. ఇప్పుడు ఇది నిజం కాదని చెప్పు. ఇప్పుడు నీకు ఏమనిపించింది అబ్బాయి? సరే మైపాలి ఒక్క నిమిషం అబ్బాయి. ఓకే ఓకే, అది వాయిస్ ఇదే విషయం. అవును, ఆయన గ్రిప్ ఉంది, ఆయన సాయం చేసిండు నాకు. ఒక ఆడ 500 కోట్లు పెట్టిన ఆయన సహకారం కూడా ఉంది అని చెప్తే ఎట్లుంటది? అసలు నాకు మొత్తానికి లేదని చెప్పడము, ఒక రేవంత్ రెడ్డి నాకు సాయం చేసిండు అని చెప్పడము, ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పు? అంటే ఇప్పుడు వాళ్ళ ప్రభావంతో గెలిచిండే అనుకుందాం, ఇంకా లొంగి వంగి అట్లా ఉండాలనా? ఎస్సీ రిజర్వ్ పెత్తనం అనే ప్రశ్న వస్తా ఉంది కదా. చెప్తున్నా, లొంగమంటలేరు, వంగమంటలేరు, తలొగ్గమంటలేరు, కానీ ఇట్లా పచ్చి అబద్ధాలు ప్రచారం చేయొద్దు. నీ అవసరానికేమో ఆయన నా పక్కకు నిలబడితే చాలన్నా ఉప్పెన వస్తుంది, గ్రిప్ వస్తుంది, వాడు 500 కోట్లు పెట్టిన గాదర్ కిషోర్ ఓడిపోతాడు అని అప్పుడు చెప్పినోడివి. ఇప్పుడు నువ్వు పెట్టి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వద్దు, లంబడోళ్ళకి ఇవ్వాలి, యాదవులకి ఇవ్వాలని ఇట్లా పిచ్చిగా వాగి, నాకు రేవంత్ రెడ్డి సపోర్ట్తోనే గెలిచిన, నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు అని ఇట్లా చెప్పిర్రు. ఇట్లా చెప్పితేనే కదా మాట్లాడారు. మొదట గెలికిందే మందుల సామెలు అంటున్నా. మందుల సామెలు ఫస్ట్ ఆల్ ఏమనలే, ఆయన పైన ఆయన వేసుకుంటుండబ్బా. ఒక కార్యకర్త చనిపోయిండు, పరామర్శించిండు, వచ్చిండు, చచ్చిపోయిన దగ్గరికి నువ్వు తెలుసుకొని పో, లేకపోతే నువ్వు పరామర్శించి నువ్వు కూడా రమ్మను. మందుల సామెలు పోయి ఎవరికన్నా తుంగతుర్తిలో కష్టం వస్తే వెళ్ళి రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఎంపీ ఇన్ఛార్జిగా ఉన్నారు, మీ గతంలో ఇక్కడ పరిచయాలు కూడా ఉన్నాయి కదా, మీరు ఒకసారి వచ్చి పరామర్శించి పోతే ఇంకా వాళ్ళు కొంత భరోసా ఇచ్చినట్టుందా, నువ్వు చేయొచ్చు కదా. నీకేమైంది? ప్రాబ్లం ఏంది? ఈగో ఏంది? నీ ఎన్నికల ముందు నీ అవసరానికి వాడుకున్నావు కదా, టికెట్ ఇవ్వడంలో కీలక పాత్ర వహించిండు కదా ఈయన. ఇప్పుడు వాళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్ సపోర్ట్ లేకుండా మందుల సామెలకు టికెట్ వచ్చిందంటే ఎవరు నమ్మడబ్బా. ఎందుకంటే అద్దంకి దయాకర్కే వచ్చేది. అద్దంకి దయాకర్ అన్న వెంకటరెడ్డి నన్ను తిట్టిండు కాబట్టి మాకు తిట్టినోడికి ఎట్లా ఇస్తారని చెప్పి వీళ్ళు మందుల సామెలకు ఇప్పించుకున్నారు. అంటే అడుగుతారు కదా, ఇప్పుడు ఆ జిల్లాలో వీళ్ళు ప్రభావవంతమైన వ్యక్తులు, మీకు ఈ నియోజకవర్గాల్లో ఎవరికి ఇస్తే బాగుంటుంది,
అని ఒక ఆలేరులో ఎవరికి ఇస్తే బాగుంటుంది, తుంగతుర్తిలో ఎవరికి ఇస్తే బాగుంటుంది, నకరేకల్లో ఎవరికి ఇస్తే బాగుంటుంది, మీ ఒపీనియన్ చెప్పంటారా అడగరా వాళ్ళకి. అంటే ఇప్పుడు తుంగతుర్తిలో కూడా మండలాధ్యక్షుల నియామకం జరిగింది ఆ మధ్యలో. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకించాడు. అయితే ఈయన ఏమంటున్నాడు మందుల సాబులు అంటే వాళ్ళ పెత్తనమేంది, నా నియోజకవర్గంలో నా మండలాలకు నేను పెట్టుకుంటా. ఆయన ఏం చెప్పిండంటే రాజగోపాల్ రెడ్డి తట్టుకి కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి పదే పదే చెప్తుర్రబ్బా. అక్కడికి కాకుండా గాంధీ భవన్కి వెళ్ళి మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పిండు. మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు, జగ్గారెడ్డికి చెప్పారు, అది ఒక ఇష్యూ నడుస్తుంది. నడుస్తున్నప్పుడు ఈయన దగ్గరకు వచ్చినప్పుడు ఈయన ఏమన్నాడు, ఒక తుంగతుర్తి కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు, ఒరిజినల్ కార్యకర్తలకు కొంత అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఒక్క తుంగతుర్తిలోనే జరుగుతుంది, మందుల సామెలు చేస్తున్నా, నా మందుల సామెల పేరు కూడా తీసుకోలే. వీళ్ళు వచ్చి నాకు కలిసిర్రు, మాట్లాడిర్రు. మనం కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒకవేళ అప్పుడు ఎన్నికలకు గెలవడం కోసం తీసుకున్నా కొత్త వాళ్ళను పాత వాళ్ళను కలుపుకొని పోవాలి. ఒక తుంగతుర్తి అనట్లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళను 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి నమ్ముకున్న వాళ్ళను కాపాడాలన్నారు. ఇప్పుడు ఒక తుంగతుర్తిలే రాష్ట్రం అంతా అన్నప్పుడు మరి రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరన్నా నువ్వు అట్లెట్లా అంటావని ఎవరన్నా అన్నారా? గుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజం తడుముకున్నట్టు నీకెందుకయ్యా, నీ పేరనిలే నీకు లెక్కనిలే, పలానా మండలంకు నా మనిషిని పెట్టమన్నాడు ఆయన. రాజగోపాల్ రెడ్డి గారు పలానా మండలం నుంచి ఒరిజినల్ వాళ్ళకు ప్రాధాన్యత చూసుకోండి, కలుపుకొని పోండి అని ఆయన అధిష్టానానికి చెప్పిండు. మందుల సామెలు కూడా చెప్పలే. ఆ పేరు అయితే ఎక్కడ తుంగతుర్తిలోనే కాదు ఎక్కడైనా అందరినీ కలుపుకొని పోండి, అందరికి న్యాయం చేయండి అని ఆయన ఈ రోజు కాదబ్బా గత 2-3 ఏళ్ళ నుంచి అంటూనే ఉన్నాడు. ఇవాళ ఒక్క వేదిక మీద అనలే. నిరుద్యోగులు పోయినప్పుడు నిరుద్యోగులకు న్యాయం జరగాల, లేకపోతే నేపాల్లో వచ్చినట్టు వస్తుంది, యువతతో పెట్టుకుంటే ఎవడు బాగుపడ్డట్టు లేదని చెప్పలేదా? ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు కదా రాజగోపాల్ రెడ్డి, మరి ఆయన అంటున్నాడు నీలాగా బీజేపీ అటు ఇటు ఏం తిరగలేదు నేను అంటున్నాడు. అదే ఇప్పుడు ఆయన బీజేపీలోకి ఎందుకు పోయిండంటే ఆయన అప్పుడు అధిష్టానం దృష్టిలో వాళ్ళ ప్రెసిడెంట్ అడిగినట్టున్నారు. వాళ్ళకు మేము మొదటి నుంచి ఉన్నాం కదా, మాకు ఇవ్వకుండా మధ్యలో వచ్చిన రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చినోడికి, సోనియా గాంధీని బలిదేవత అన్నోడికి, సోనియా గాంధీని రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని స్కామ్ల పార్టీ అని, అవినీతి పార్టీ అని నోటుకొచ్చినట్టు తిట్టినోడికే మీరు అధ్యక్షుడు ఇచ్చిర్రు. ఓకే, మాకు ఏమి ఇవ్వలేదు కాబట్టి ఆయన దారి ఆయన ఉందాగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిస్తే నైతిక బాధ్యత వహిస్తూ నేను ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉండడం కరెక్ట్ కాదు, నేను ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నా కాబట్టి ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కూడా నాకు తీసుకునడం మంచి పద్ధతి కాదు. ఇంకా గతంలో రేవంత్ రెడ్డి టీడీపీ తరఫున గెలిచి రాజీనామా చేయకుండా కాంగ్రెస్కి వచ్చిండు. అట్లా నేను రేవంత్ రెడ్డి లెక్క ఒక పార్టీని వదిలేసినప్పుడు పోయినా రాజీనామా చేసిపోయిండు, పార్టీని వదిలేసినప్పుడు నేను ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేని కూడా ఉంచుకోవద్దు అని చెప్పేసి బాధ్యత వహిస్తూ బీజేపీకి పోయిండు. బీజేపీకి పోయినాక మళ్ళీ ఆయన ఒక 5,000-10,000 ఓట్లతో ఓడిపోయిండు. ఓడిపోయినాక కూడా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, ఆయన తిరుగుతున్నాడు, ఆయన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నాడు. దాని తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ తట్టుకో రేవంత్ రెడ్డి ఇంటికి పోలే, కాంగ్రెస్ నాయకులు ఎవరింటికి పోలే, మళ్ళీ వాళ్ళు వచ్చి బతిలాడుకున్నారు. ఇప్పుడు అయినా బతిలాడుకొని పార్టీలోకి వస్తే నువ్వు అనబ్బా, నీకు అర్థమైందా? అవును, ఆయన వచ్చి మిమ్మల్ని బతిలాడుకుంటే నువ్వు బీజేపీకి పోయినావు అనొచ్చు. వీళ్ళే వచ్చి అన్నా నువ్వు వస్తే అధికారంలోకి వస్తాం, ఈ ఉమ్మడి నల్గొండలో ఒక 10 సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది, మీరు రాగానే మంత్రి పదవి ఇస్తాం అని చెప్పి వీళ్ళు ఆశ చూపెట్టిర్రు. ఓకే, ఆయన వీళ్ళు ఎంబట వాళ్ళే, వీళ్ళు వాళ్ళు ఎంబట పడ్డరు. అప్పుడు ఇక్కడ మోసగాళ్ళు ఎవరిని ప్రశ్నించాలి? ఇప్పుడు వదిలేసి ఆయన బీజేపీకి వదిలేసిగా మరి ఎందుకు పోయారు అంటున్నా నేను. నంబర్ 1. తర్వాత నంబర్ 2, చామల కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా వాళ్ళ ఇంటికి రేవంత్ రెడ్డి పోయి తినుకుంటా అన్న నువ్వైతేనే గెలుస్తాడని చెప్పి మరి ఎందుకు పోయారు? అప్పుడు బీజేపీలోకి పోయిండని మీరు ఎందుకు పోయారు అంటారు. అంటే మీ అవసరం ఉన్నప్పుడు పార్టీ అధికారంలోకి రావడానికే నేను వాడుకుంటారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చే టైంలో ఇట్లాంటి మందుల సామెల్ లాంటితో వాగిపిస్తారు అంటున్నా. ఓకే, అంటే దీని వెనక రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నాడు. రేవంత్ రెడ్డి అటావో తెలంగాణ బచావో అనే నినాదంతో పోయి ఇంకా వీలైతే రాజగోపాల్ రెడ్డి లాంటి సీఎం చేయాలి, రేవంత్ రెడ్డి లాంటి కుట్రదారుని తీసేయాలి. సోనియా గాంధీని తిట్టిండు, కాంగ్రెస్ పార్టీని తిట్టినోడిని సీఎం ఇచ్చిరయ్యా. రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీకి పోయినా అప్పుడు కూడా సోనియా గాంధీని ఒక్క మాట తిట్టిండా, రాహుల్ గాంధీని ఒక్క మాట తిట్టిండా, కాంగ్రెస్ పార్టీని ఒక్క మాట తిట్టిండా? రేవంత్ రెడ్డి తిట్టిండు, ఇంకా తిట్టినోడికి ఇచ్చిర్రా అబ్బా, మరి కాంగ్రెస్కి ఉండాలి కదా. రైట్, ఇప్పుడు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఈ మందుల సామెల్ వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య మరి నా సాగు డప్పు మోగిస్తాను ఎవరికి మోగించబోతారు భవిష్యత్తులో? ఎట్లుంటుంది మందుల సామెల్ ఎట్లుంటుంది అంటే ఒక వీడియో విన్నా,
అంటే ఒక చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళి కోటి డిక్కి కొట్టినట్టు ఉన్నది అన్నట్టు అంటారు. నీకు అంత స్టెమినా లేదు. ఒకవేళ నాకు అంత స్టెమినా ఉంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ ఎలక్షన్లప్పుడు మందుల సామెలకి ఇన్ఛార్జ్ ఇష్టోళ్ళు కదా. ఓకే, భువనగిరి ఎంపీ సెగ్మెంట్లో రాజగోపాల్ రెడ్డి గారికి ఇచ్చిరా ఇన్ఛార్జ్, మందుల సామెలకి ఇచ్చిరా? మీరు చెప్పండి. రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారు. మరి మందుల సామెలకి ఎందుకు ఇవ్వలే? రీజన్ చెప్పండి. మందుల సామెలకి ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. మరి బలం ఉంది ఎవరికి? బలం ఉంది ఎవరికి? రేవంత్ రెడ్డి మందుల సామెల ఇంటికి పోయి భోజనం చేసి మా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపి అని అన్నాడా? రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయాడా? చెప్పు. అంటే ఏమి చేత కాకపోయినా మాటలు కోటలు దాటుతాయి. అందుకని రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి అంటారు. ఇప్పుడు ఆయనకే రాజకీయంగా మళ్ళీ ఒకసారి టికెట్ రాకుండా ఇంకా కాంగ్రెస్ కార్యకర్తలు ఆల్రెడీ అసంతృప్తితో నుండి గాంధీ భవన్ దానికి తెగలే పంచాయతీ. ఓకే, అది అట్లాంటి రోజుకో పంచాయతీ పెట్టుకుంటుండు. అది ఎవరికి నష్టం? అంతకుముందు చామల కిరణ్ కుమార్ రెడ్డితో పెట్టుకున్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలతో పెట్టుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ తో పెట్టుకున్నాడు. మరి విపరీత అంటే వినాశకాలే విపరీత బుద్ధి అని అంటున్నారు అందరూ. ఓకే.